అరే, ఏంటిది? ఎర్ర గులాబీలు? నా ఈ అందమైన జడకి తెల్ల గులాబీలు బాగుంటాయని మీకు తెలీదా? అమ్మగారు, అది ఈ రోజు తెల్ల గులాబీలు పూయలేదు, అందుకే ఈ ఎర్ర గులాబీలు తెచ్చా. వెళ్ళి తోటమాలికి చెప్పు, నాకు తెల్ల గులాబీలు లేకపోతే ఈ రోజు తనని పనిలో నుంచి తీసేస్తానని. హ్మ్. ఇదేంటి, నా అందమైన కాళ్ళకి చందనం పొయ్యకుండా ఈ పసుపెందుకు పుసా? తప్పైపోయింది, నన్ను క్షమించండి తల్లి. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ అందరికీ నా అందం చూసి కుళ్ళు పుడుతుంది. చూడు, ఈ మాట గుర్తుపెట్టుకో, నేను మాయా, ఈ ప్రపంచంలోనే విశ్వసుందరిని. మీరు నా అందాన్ని పాడు చేయలేరు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమైంది మహారాజా? దేని గురించి ఇంత ఆలోచిస్తున్నారు? నా సమస్యంతా మన కూతురు గురించి. రోజురోజుకి తను మన రాజ్యంలో ఉన్న మన దాసులతో చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది. తను ఈ రాజ్యానికి కాబోయే మహారాణి. తనే ఇలా ప్రవర్తిస్తే రేపు తన ప్రజల సమస్య ఏం తీరుస్తుంది? ఈ విషయం నాకు అందింది మహారాజా. ఈ సమస్యకి ఉపాయమేంటి మహారాజా? హా, నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. మహారాజా, మనం ఈ విషయం గురించి స్వామీజీని అడుగుదాం. ఏమైనా ఉపాయం దొరుకుతుందేమో. హా, నిజం చెప్పావు. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం చెప్తారు. రేపు స్వామీజీని కలుస్తాను. ప్రణామము గురుదేవా. రండి రండి మహారాజా, కూర్చోండి. చెప్పండి, మీ సమస్యేంటి? చాలా పెద్ద సమస్యలో చిక్కుకున్నాను గురుదేవా. నా సమస్యంతా నా కూతురిదే. మీ సమస్య నాకు అర్థమైంది. మీరు నేను చెప్పినట్టు ఈ పని చెయ్యండి. తను రాత్రి తన గదిలో పడుకున్నప్పుడు ఈ మంత్రం చదవండి. తన రూపం కొద్ది రోజుల వరకు అసహ్యంగా మారుతుంది. తను బాధతో రాజ్యం వదిలి వెళ్ళిపోతుంది. అదే తనకి మంచి దారి చూపిస్తుంది. మీరేమీ భయపడకండి. అలాగే గురుదేవా. చీచీ, ఏంటి? మంత్రం చదివితే నా కూతురి ముఖం అసహ్యంగా మారుతుందా? స్వామీజీ మీద నమ్మకం పెట్టు, అంతా మంచి జరుగుతుంది. మహారాణి, లేవండి. అదే, ఏంటిది ఇంత అసహ్యంగా మారింది? నీ ముఖం చీచీ చీచీ. అరే, ఏంటిది? నా ముఖం మీద ఇన్ని మచ్చలు ఏంటి? అయ్యో, ఏంటి నా ముఖం ఇలా మారిపోయింది? అందరూ నన్ను చూసి భయపడుకున్నారు. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నేనింక ఎవ్వరికీ నా ముఖం చూపించలేను. నాకొంచెం నీళ్ళిస్తారా? నీళ్ళు. నీళ్ళ ఇస్తానమ్మా. కానీ నువ్వు ఎందుకు తల్లి నీ ముఖాన్ని ఇలా కప్పుకున్నావు? హా? అది నేను ఈ అడవిలో తప్పిపోయా. మీ ఇల్లు ఏ ఊరిలో ఉంది తల్లి? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నాకు ఇల్లు లేదు, ఊరు కూడా లేదు. నేనొక అనాథని. ఏడవకు తల్లి, ఏడవకు. నేను నీకున్నానుగా, నువ్వు నాతో ఉండు. ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది. ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి. ఇంకా ఈ పక్షులు ఎంత అందంగా పాడుతున్నాయి. వీళ్ళందరిలో నేనొక్కదాన్ని చాలా అసహ్యంగా ఉన్నాను. కాని పైవాడికి నా ధన్యవాదాలు. నేను ఇలా మారకపోతే ఈ అందాన్ని చూసేదాన్నే కాదు, ఆ రాజ్యంలో 4 గోడల మధ్య నా అహంకారంతో అలాగే ఉండిపోతానేమో. అరే అరే, ఈ పక్షికేమైంది? ఇలా పడిపోయింది? ఏడవకు బుజ్జి తల్లి, తగ్గిపోతుంది. నువ్వు తొందరగానే చూడు, మళ్ళీ ఎగిరిపోతావు. ఎంత మధురమైన మాటలు, ఎంత దయామళసు. ఎవరి అమ్మాయి? ఇదిగో అమ్మాయి. ఎవరు నువ్వు అసలు? నేను ఎవరినీ కాదు. నేను ఈ అడవిలో ఉంటాను. కానీ నువ్వు నీ ముఖాన్ని ఎందుకిలా కప్పుకున్నా? నేను ముఖాన్ని ఎవరికీ చూపించను. కాని ఎందుకు? నీ మనసే ఇంత అందంగా ఉంది.
నువ్వు కూడా ఖచ్చితంగా అందంగా ఉంటావు. నేను వెళ్తున్నాను. అసలు ఎవరా అమ్మాయి? నా మనసు ఎందుకిలా ఆ అమ్మాయిని తలుచుకుంటుంది? లేదు, రేపు మళ్ళీ నేను ఆ అమ్మాయిని కలవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తాను. ఎవరైనా ఇంట్లో ఉన్నారా? ఎవరు? అరే, ఈయన మళ్ళీ ఎందుకు వచ్చారు? నాకు చాలా దాహముగా ఉంది. కొన్ని నీళ్లు దొరుకుతాయా? ఆహా, ఇక్కడే ఉందండి, తెస్తాను. నువ్విక్కడే ఉంటావా? హా, నేను ఈ అడవిలో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. కానీ ఎందుకు? నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యంలోకి తీసుకువెళ్దాం. లేదు, లేదు రాజ్కుమారా, నేను చాలా అసహ్యంగా ఉంటాను. ఎవరు చెప్పారు నువ్వు అసహ్యంగా ఉంటావని? నీ మనసు ఎంత అందంగా ఉంటుంది. నాకు నీ రూపంతో సంబంధం లేదు. నీ మనసు చాలా గొప్పది. ఒక్కసారి నీ ముఖం చూపించు. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఎవరు చెప్పారు నువ్వు అందంగా లేవని? నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. లేదు, నేను చాలా అసహ్యంగా ఉంటాను. నా ముఖమంతా మచ్చలే. నువ్వు నాతో పాటు రా, నీకు నేను చూపిస్తాను. అరే, ఏంటిది? మళ్ళీ నా రూపం నాకు వచ్చేసింది. మళ్ళీ నేను అందంగా మారాను. ధన్యవాదములు, మీకు ధన్యవాదములు రాజ్కుమారా. మీ ప్రేమ వల్లే మళ్ళీ నా రూపం నేను పొందాను. నా అహంకారం వల్ల నేను అలా మారాను. నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. రాజ్కుమారా, నేనొక మహారాణిని. నేను నా రాజ్యంలో మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. నేనందరితో క్షమాపణ అడుగుతాను. మీరు నన్ను నా రాజ్యానికి తీసుకెళ్తారా? హా, అలాగే రాజ్కుమారి, నేను నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్తాను.